ఇక ఖమ్మం జిల్లాలో విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు వారితో కలిసి నీట్ పరీక్ష రాసేందుకు ఫ్యాకల్టీ సిద్ధమయ్యారు. నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద డాక్టర్స్ మెడికల్ అకాడమీలో నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తోడుగా పరీక్షలు రాస్తున్నారు ఉపాధ్యాయులు. విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు కలిసి పరీక్షలకు సిద్ధమయ్యారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు కలిసి రాసే ఈ పరీక్ష జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశంపై విద్యార్థులు, ఫ్యాకల్టీతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో విచిత్రమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు నీట్ ఎగ్జామినేషన్ విద్యార్థులే కాదు, ప్రస్తుతం అధ్యాపకులు కూడా మేము కూడా రాస్తాం. విద్యార్థులు ఎలా ఈ టైం సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు అనే అంశాల గురించి పూర్తిగా అవగాహన కోసం విద్యార్థులు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక ముఖ్యమైనటువంటి మెడికల్ అకాడమీ ఇన్స్టిట్యూషన్ ఖమ్మం కేంద్రంగా నిర్వహిస్తూ వాళ్ళ యొక్క ఆలోచనని విద్యార్థులతో మమేకమై నిరంతరపాయంగా చైతన్యవంతం అవుతూనే వాళ్ళు చైతన్యం చేయడం కోసం కూడా ప్రస్తుతం డాక్టర్ మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులతో పాటు కలిసి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎగ్జామినేషన్, నీట్ ఎగ్జామినేషన్ రాయడానికి సిద్ధమవుతున్నారు. అసలు ఈ నీట్ ఎగ్జామినేషన్ విద్యార్థులు కలిసి ఎందుకు రాయాలనుకున్నారు అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి మెడికల్ అకాడమీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ మెడికల్ అకాడమీ చైర్మన్ తో పాటు ఫ్యాకల్టీ ఉంది, వాళ్ళకి తెలుసుకుందాం. సార్ నమస్కారం, చెప్పండి, నీట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి విద్యార్థులతో రాయించేటువంటి ఆనవాయితీ మొదటి నుంచి ఉంది. ప్రస్తుతం మొట్టమొదటిసారిగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక సాంప్రదాయాన్ని విద్యార్థులతో కలిసి ఎగ్జామినేషన్ రాయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది, ఎందుకు రాస్తున్నారు? యాక్చువల్గా మనకి ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ అంటేనే ఒక సెన్సేషన్ కి ఒక చిరునామా. ఎందుకంటే ఫస్ట్ టైం ఖమ్మంలో ఒక అకాడమీ అనేది స్థాపించడం కూడా మన ద్వారానే జరిగింది. దట్టు ఓన్లీ బైపీసీకి కూడా ఒక అకాడమీ పెట్టచ్చా అనేది ఖమ్మంలో మాత్రమే అది డాక్టర్స్ మెడికల్ అకాడమీ ద్వారా సాధ్యమైంది. అంతేకాదు 10లోనో 15లోనో 20లోనో సీట్లు రావడం కాకుండా 75 మెడికల్ సీట్స్ 2022లో 2023లో 95 మెడికల్ సీట్స్, ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ సాధించడం జరిగింది. సో కాబట్టి ఇదే సెన్సేషన్ తరహాలో మేము ఏమనుకుంటున్నాం అంటే, ఎస్పెషల్లీ చాలా మంది విద్యార్థులు సంవత్సరం మొత్తం కష్టపడుతున్నారు. ఎగ్జామ్కి వచ్చేసరికి ఒక ఎగ్జామ్ ఫోబియా వల్ల లేదా ఎగ్జామ్లో ఎలా రాయాలని తెలవకపోవడం వల్ల వాళ్ళు కొంతమంది సంవత్సరం మొత్తం కష్టపడ్డా సరే వాళ్ళు సక్సెస్ సాధించలేక మళ్ళీ లాంగ్ టర్మ్కో లేదా వివిధ కేటగిరీలు పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే, ఎలాగో గవర్నమెంట్ మన నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఎన్టీఏ నుంచి ఏజ్ లిమిట్, అంటే లోవర్ ఏజ్ లిమిట్ ఉన్నది. 17 ఇయర్స్ నిండి ఉండాలి. ఆ ఇయర్ ఏదైతే ఇయర్లో మనకి మెడికల్ ఎగ్జామ్ జరుగుతుందో 17 ఇయర్స్ నిండి ఉండాలి December 31 లోపు. బట్ అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం లేదు. ఇన్ఫినిటీ ఇస్ ద అప్పర్ ఏజ్ లిమిట్. కాబట్టి 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, ఎవరైనా సరే రాసే అవకాశం అయితే కల్పించారు. సరే, కొంతమందికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక మీద కాలేకపోయిన వాళ్ళకి ఇది ఒక అవకాశం కావచ్చు. సార్ మీరు చెప్పండి, మీరు కెమిస్ట్రీ లెక్చరర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు విద్యార్థులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎగ్జామినేషన్ రాసి? యాక్చువల్గా నాది 1988లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందండి. నేను బైపీసీ స్టూడెంట్. కానీ ఆ రోజుల్లో ఎంసెట్ ఉండేది. కానీ మాకు చెప్పే టీచర్లు కానీ ఎవరైనప్పుడు లెక్చర్లు కానీ గవర్నమెంట్ చిన్న తక్కువ వర్కింగ్ డేస్ ఉండేది. అసలు ఎంసెట్ ఉంటుంది అన్న విషయం కూడా ఆ రోజుల్లో తెలియదు. నేను డైరెక్ట్గా డిగ్రీకి వెళ్ళిపోయాను. సరే, ఈసారి మన సతీష్ సార్ పోయిన సంవత్సరం రాశారు, మా ఫిజిక్స్ సార్ సతీష్ సార్. సరే, ఈసారి మనం కూడా రాద్దాం ఒకసారి, అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం, ఒకసారి ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాస్తే ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాం. మన చదువుకు జ్ఞానానికి వయసుతో ఏం సంబంధం లేదు, ఏ ఏజ్లోనే రాయొచ్చు. 80 ఇయర్స్ ఉండి కూడా డాక్టరేట్ తీసుకున్న వాళ్ళని పేపర్లో నేను చూశాను కేరళలో ఈ మధ్య ఒకసారి. సరే, మనం కూడా రాద్దామని ఆలోచన రాసినాం. అది స్టూడెంట్ కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా సార్లు రాస్తున్నప్పుడు మేము కూడా రాస్తే బాగుంటుంది. కెమిస్ట్రీలో మా సార్కు 180 కాదు, మాకు కూడా 180 వస్తుందేమో చూద్దామని కనీసం ఇంతమంది స్టూడెంట్స్లో ఒక్కళ్ళని ఫీల్ అయిన నాతో కాంపిటీషన్ పెట్టుకొని రాసేది అనుకోండి. మా ఇన్స్టిట్యూషన్ మంచిగా ఉంటుంది, స్టూడెంట్స్ కూడా మంచిగా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి మేము రాస్తున్నాం. స్టూడెంట్ మీరు చెప్పండి, జనరల్ గా సార్ మీరు చెప్పండి, మీరు జువాలజీ లెక్చరర్ గా ఉన్నటువంటి, బాటనీ లెక్చరర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థులు రాస్తుంటే దాదాపు మీ బైపీసీ ఇంటర్మీడియట్ అయిపోయి చాలా కాలం అయి ఉంటుంది, ఇప్పుడు కొత్తగా రాసే విధానాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది? సో అది ముందు రాసే పిల్లలకి రాసే విధానం చెప్పాలంటే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఫస్ట్ రాద్దాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నాకు తెలుసుకున్నది అంటే రకరకాల సంవత్సరాల నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని పిల్లలకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కొద్దిగా నేను రాస్తే ఎగ్జామ్ రాస్తే ఏమవుతుందంటే నాకు కొద్దిగా ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయి. దాని ద్వారా ఏంటంటే పిల్లలకి ఎక్కువ విషయాలు తెలపడానికి
అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే ఇది చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది నాకు ఈ వయసులో ఎగ్జామ్ రాయటం. ఎందుకంటే నేను ఇంటర్ తర్వాత రాయాలనుకున్నా కానీ ఇప్పుడు రాయడం కుదరలేదు. మనకి ఖమ్మంకి సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం మనం చూస్తా ఉన్నాం. ఖమ్మంలో ఒక మెడికల్ అకాడమీకి సంబంధించి ప్రధానంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అకాడమీ ఏర్పాటు చేసి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ఒక క్వశ్చన్ పేపర్ మీద ఒక అవగాహనతో పాటు ఒక ఐడియా ప్రధానమైనటువంటిది టైం పంచువాలిటీ ఎలా మెయింటైన్ చేయాలనేటువంటిది, రెండోది విద్యార్థులు ఒక ఫియర్ అంటే ఎగ్జామినేషన్ భయాన్ని కూడా పోగొట్టి శ్రద్ధగా ఎగ్జామినేషన్ ఎలా రాయాలి అనేటువంటి ఒక అవగాహన కల్పించేందుకోసం మాకు అవగాహన, విద్యార్థులకు శిక్షణ ఈ రెండు మేళంపు చేసుకొని రానున్న రోజుల్లో అద్భుతమైన ఫలితాలు మా అకాడమీ నుంచి సాధిస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఏదేమైనా సరే నీట్ ఎగ్జామినేషన్ విద్యార్థులే కాదు, విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు విద్యార్థులు కలిసి మేళవింపుగా జరిగేటువంటి ఎగ్జామినేషన్ యొక్క చిత్ర విచిత్రాలు రానున్న కాలంలో ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం నుండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.